మ్యాచ్ నెంబర్ 15 ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ హెల్డ్ ఎట్ వాంకడే స్టేడియం. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందుంచారు. ఇంగ్లాండ్ బౌలర్స్ లో ఆదిల్ రషీద్ తప్ప మిగతా వాళ్ళందరినీ చిత్తగొట్టారు. ఎవ్వరూ కూడా అసలు డెత్ బౌలింగ్ కానీ ఓపెనింగ్ బౌలింగ్ కానీ పెద్దగా రాణించినట్లేదు. వెస్టిండీస్ బ్యాట్స్మెన్ స్టార్టింగ్లో కొంచెం తడబడ్డారు. టాప్ ఆర్డర్ కొలాప్స్ అయ్యింది. షాయ్ హోప్ బీయింగ్ కెప్టెన్ తను డక్అవుట్గా వెనుదిరిగాడు. తర్వాత షిమ్రాన్ హెట్మేర్, యాజ్ వీ నో దట్ హీస్ బీన్ ప్రమోటెడ్ ఫ్రమ్ ద టైమ్ హీస్ బీన్ ప్రమోటెడ్ టు నెంబర్ 3. వెస్టిండీస్ ఈజ్ సీయింగ్ ద మిరాకిల్స్. సో హీ ఈజ్ అగైన్ క్విక్ ఫైర్ 23 చిన్న క్యామియో తోటి 26 4 తోటి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన రేటన్ చేస్ కూడా ఒక 34 రన్స్ చేశాడు. బట్ షరెన్ రూథర్ఫోర్డ్, వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ మ్యాన్. ఐపీఎల్ మేక్స్ మిరాకిల్స్ అనడానికి రూథర్ఫోర్డ్ ఒక్కడే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. బికాస్ ఆఫ్ ది ఐపీఎల్ he got opportunity to play on the every pitch of India. So he knows how to play in the Wankhede Stadium. So he scored like flying fire of 76 in 42 balls, 7 sixes and 2 fours. So there is no answer for England. ఇంగ్లాండ్ బౌలర్స్ లో ఎవరు కూడా మంచి రీతిలో రాణించలేదు. ఒక్క ఆదిల్ రషీద్ కాస్త ఇబ్బంది పెట్టాడు. సో మిగతా వాళ్ళు కూడా పెద్దగా రాణించినట్టుగా లేదు. బౌలింగ్ లో కూడా డెత్ బౌలింగ్ అన్ని కూడా చాలా ఇబ్బందిగా ఉంది. బట్ వెన్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ స్టార్టెడ్, so they keep on consistently losing the wickets. Harry Brook, highly rated captain of England, he couldn't able to make air because he is not having experience of playing the slow pitches and on Indian pitches. Spin ఆడడం చాలా కష్టపడుతున్నాడు. Entire team they are facing that thing. Josh Butler, he being an experienced person, he is not able to fire to the expectations. ఈజ్ జస్ట్ క్విక్ ఫైర్ చిన్న క్యామియో ఫర్ 21 రన్స్ ఫ్రమ్ 14 balls చేశాడు. ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చినప్పటికీ మిడిల్ ఆర్డర్ మొత్తం కొలాప్స్. మళ్ళీ మీకు శామ్ కరన్ వీరోచిత పోరాటంతో ఆ మ్యాచ్ అక్కడ దాకా వెళ్ళింది. కానీ బట్ హైలీ డిజర్వ్డ్ ఫర్ ద వెస్ట్ ఇండీస్ టీమ్. దే ఆర్ రియలీ డూయింగ్ వెల్. We had an comments like West Indies doesn't have the strong bowling attack, but their all-rounders are chipping in because they have experience with the IPL and they are showing it off. They are doing brilliantly. సో అనదర్ విన్ వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. ఇంగ్లాండ్ ఈజ్ ఇన్ ట్రబుల్ రైట్ నౌ, సో దే హ్యాడ్ టు కమ్ బ్యాక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అదర్వైజ్ ఇట్స్ అ గ్రేట్ మ్యాచ్ యాక్చువల్లీ. వెస్ట్ ఇండీస్ డిజర్వ్ దిస్. మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.